అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడైన మన ప్రభువారు నిరంతరము మనల్ని కనుపాప వలె కాచి కాపాడుకుంటూ ఉన్నారు గనుక మనము ఆయన కృపలో సజీవులుగా ఉన్నామండి. అయితే ఈ దినమందు సర్వోన్నతుడైన ప్రభు నామానికి మహిమ కలుగునట్లు, మనకు ఆశీర్వాదం కలుగునట్లుగాను దేవుని వాక్యం ద్వారా ప్రభును గణపరుచుకునేటటువంటి చక్కని వాగ్దాన దీవెన అందుకుందామండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనమును మనము చూచినట్లయితే గనుక, నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అని సర్వోన్నతుడు భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్తని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ నిర్గమాకాండ ఆరంభ దినములలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన వాగ్దాన ప్రజలని ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల ద్వారా శోధించబడము ఆయన కన్నులారా చూసి ఆయన వారిని కరుణించిన వారై ఉన్నారు. ప్రియులారా, అందుకే ఆయన ఇశ్రాయేలు ప్రజలను కరుణించి చెబుతున్నటువంటి మాట, నేను కరుణించు వారిని కరుణించెదను అన్నారు. ఆయన కరుణ ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నది కనుక ఆయన ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికై దిగివచ్చిన వారుగా ఉన్నారు. దిగివచ్చి తను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన ఒక నాయకుడిని వెతికారు. ఆ ప్రజల్లో నుండే మోషే అనేటటువంటి ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు ఈ లోక సంబంధమైనటువంటి పనులలో మునిగి ఉండగా, అనగా ఆయన పరదేశిగా తన మామ మందను మేపుచూ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మోషే గారితో మాట్లాడను ఉద్దేశించారు సర్వోన్నతుడు ప్రభువు. గనుక మోషే గారితో మాట్లాడడానికి హోరేబులో, అంటే అరణ్యము దాటి వెళ్ళిన తర్వాత హోరేబు కొండ దగ్గర మండుచున్నటువంటి పొదలోనికి ఆయన దిగి పొదల మీద, పచ్చని పొదల మీద దృష్టి ఉంచినటువంటి మోషే గారిని ఆయన ఆకర్షించి ఆ పొదలో నుంచి బగబగ మండుచున్న అగ్ని జ్వాల ఆయనను ఆకర్షిస్తూ కనబడింది. పొద మండుతున్నది కానీ పొదలోని పచ్చదనము ఎంతమాత్రము కాలిపోవటలేదు. ఇది ఆశ్చర్యం, ఇది అద్భుతం అని తలంచినటువంటి మోషే అదే దృష్టితో ఈ విధమైనటువంటి ఆశ్చర్యము ఎలా జరుగుతుంది అని చెప్పి ఆకర్షించబడి దగ్గరకు ఆయన రావడము జరిగింది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి అక్కడ ఈ నాయకుడిని తయారు చేశారు. మోషే గారితో మాట్లాడి నాయకత్వ లక్షణాలను ఇచ్చి ఆయనకు శక్తినిచ్చి అద్భుతాలు చేసి ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో సమస్తాన్ని కూడా దేవుడే నేర్పించారు. మహామహోపాధ్యాయుడిగా దేవుడే ఉండి గొర్రెలను కాస్తున్నటువంటి, అనగా పశువుల మందలను కాపుగాస్తున్నటువంటి రాజకుమారుడైనటువంటి మోషే గారితో దేవుడు మాట్లాడి మోషే గారిని నాయకత్వ లక్షణాలతో నింపివేసి తన చిత్తమును జరిగించనుద్దేశించి ఉన్నారు. ప్రియులారా, అప్పుడు అంటారు ఆయన, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల కనికరపడి మరి ఆ ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశంలో ఆయన కఠినుడైనటువంటి ఫరో చక్రవర్తి యొక్క మరి ఆలోచనలను తారుమారు చేస్తూ ఆయన భయంకరమైన 10 రకాల తెగుళ్లను ఆ దేశం మీదకి పంపించి ఆ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అనుభవించేటటువంటి శ్రమల నుంచి వారిని ఆయన విడిపించారు. అలాగే వారికి తోడుగా ఉండి వారిని నడిపించారు. అట్లే నేడు ఈ లోకములో జీవించుచున్నటువంటి మనము ఏ స్థితిలో ఉన్ననో మనలను కరుణించువాడు, మనలను కనికరించువాడునై ఉన్నాడు. అలాగే ఆయన మన నిమిత్తమై ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడతారు. ఏ రీతిగా మనం నడుచుకోవాలో ఆ రీతిగా నడిపించటానికి
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సదాకాలం మీకు తోడుగా ఉన్నానని చెప్పిన మహాదేవుడగు యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం లక్ష్యముంచినట్లయితే ఆయన కనికరము, ఆయన కృప, ఆయన సహవాసము మనకు ఘనమైన ఆశీర్వాదములను ఇచ్చుచు ఉన్నత దీవెనలతో ఉద్ధరిస్తూ ఫలభరితులుగా చేస్తూ ముందుకు నడిపించును కదా. గనుక అట్టి దీవెన మనకును, మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకును, మన పొరుగువారికిని, దేశమునకు, దేశ ప్రజలకు, నాయకులకు సర్వోన్నతుడుగు ప్రభు అనుగ్రహము తోడుగా నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, ఈ వాగ్దానములోని దీవెన నా దేశమునకు, దేశంలో ఉన్న సర్వజనులకు నిండుగా ప్రసాదించి మహిమనందమని త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధ ఘననామంలో ప్రార్థించి స్తుతించి మీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.